భూదాన్ భూముల్లో అక్రమాలపై తెలంగాణ ప్రభుత్వం కొరడా జులిపించింది. భూదాన్ భూములు ఆక్రమించిన వారికి కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇచ్చింది. మై హోమ్ సహా మరో 4గురికి నోటీసులు జారీ చేసింది. ఆక్రమిత 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ భూదాన్ చట్టం సెక్షన్ 24A ప్రకారం షోకాస్ నోటీసులు జారీ చేసింది ప్రభుత్వం. ఈ భూముల్లో 10 ఏళ్లుగా మై హోమ్ సంస్థ భారీ నిర్మాణాలు చేపట్టింది. భూదాన్ భూముల్లో అక్రమ నిర్మాణాలు కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది తెలంగాణ సర్కార్. హుజూర్నగర్ మెళ్ల చెరువు గ్రామ పంచాయతీ పరిధిలో భూదాన్ భూమి ఆక్రమించుకుని సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మించారని ఆరోపణలున్నాయి. 113 ఎకరాల మై హోమ్, 18 ఎకరాల కీర్తి సిమెంట్స్, 21.5 ఎకరాల కీర్తి సిమెంట్ ఎండీ పేరుతో పాటు మరో 2 రైతుల పేరు మీద 3 ఎకరాలు ఆక్రమణకు గురైందని నోటీసులు జారీ చేశారు. దీనిపై ఈ నెల 16న సీసీఎల్ఏకు హాజరు కావాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సర్వే నంబర్ 1057లోని 160 ఎకరాల్లో 150 ఎకరాల భూదాన్ భూములు ఆక్రమణకు గురైనట్లు ప్రభుత్వం గుర్తించింది. అక్రమంగా భూ కబ్జా చేసి నిర్మించిన సిమెంట్ పరిశ్రమలకు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు పంపారు. భూదాన్ ఉద్యమంలో సేకరించిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లు గుర్తించారు. మైహోమ్ సిమెంట్ పరిశ్రమకు నోటీసులు జారీ చేశారు. ఆక్రమించిన 150 ఎకరాల భూదాన్ భూములు ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు పంపించారు. మైహోమ్ సహా మరో 4గురికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పుల్లారావు, చెప్పండి, భూదాన్ భూముల్లో అక్రమాలపై తెలంగాణ సర్కార్ సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, తెలంగాణ రాష్ట్రంలో కొలుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన భూములను ఆక్రమించుకుంటున్నారో ఆ ఆక్రమించినటువంటి అక్రమదారులను మొత్తం పూర్తి స్థాయిలో వెలుగు తీసుకొచ్చేసి వాళ్ళ యొక్క భూములను స్వాధీనం చేసుకోవాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దానిలో భాగంగానే సూర్యాపేట జిల్లా మెలచెరువు మండలం మహిహంస్లో సిమెంట్ సంబంధించేసి ఇక్కడ ఉన్నటువంటి భూదాన్ భూములను ఆక్రమించాలని చెప్పేసి కూడా ప్రభుత్వం గుర్తించడం జరిగింది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి భూములలో 150 ఎకరాల పైన భూమిని కూడా మహిహం సిమెంట్స్ ఫ్యాక్టరీ వారు ఆక్రమించాలని చెప్పేసి ప్రభుత్వం గుర్తించేసి ఆ యొక్క ఆక్రమించినటువంటి ఆ యొక్క భూములు వెంటనే ఖాళీ చేయాలని చెప్పేసి కూడా నోటీసులు జారీ చేసిన సందర్భం అవుతుంది. దీనికి సంబంధించేసి రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి నవీన్ మిట్టల్ మాత్రం ఆదేశాలు జారీ చేసిన సందర్భం జరుగుతుందని చెప్పవచ్చు. భూదాన్కు సంబంధించిన భూదాన్ భూములలో ఇక్కడ ఉన్నటువంటి అంటే మేలచెరువు పరిధిలో 1157 సర్వే నెంబర్కి సంబంధించేసి దాదాపు 160 ఎకరాల భూదాన్ భూమి ఉన్నట్లు కూడా ప్రభుత్వం లెక్కలో ఉండడం జరిగింది. సో ఈ 160 ఎకరాల భూమిలో మైహోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీ వాళ్ళు 113 ఎకరాలను ఆక్రమించుకున్నారు. అదేవిధంగా కీర్తి సిమెంట్స్ సంబంధించేసి 18.5 ఎకరాలు, అదేవిధంగా కీర్తి సిమెంట్స్ ఎండీ 21.5 ఎకరాలు ఆక్రమించుకున్నారు. అదేవిధంగా ఈ ప్రాంతానికి అంటే మెలచెరువు ప్రాంతానికి సంబంధించినటువంటి 2 రైతులు దాదాపు 3.5 ఎకరాలు కూడా ఆక్రమించుకున్నారు అని చెప్పేసి కూడా ప్రభుత్వ లెక్కలో పూర్తి స్థాయిలో వెలుగులోకి రావడం జరిగింది. అంటే దాదాపు 160 ఎకరాల భూమి అనేది భూదాన్ భూమి అనేది పూర్తి స్థాయిలో వీరి యొక్క కబంధ హస్తాల్లో చిక్కుకుందని చెప్పి గుర్తించారు. అయితే ఈ విషయానికి సంబంధించేసి గతంలో కూడా 2009 సంవత్సరంలో ఈ భూదాన్ భూమికి సంబంధించేసి మైహోమ్ సిమెంట్స్ వాళ్ళు ఆక్రమించుకున్నారని చెప్పేసి కూడా అప్పట్లో కూడా దీనిపై పెద్ద ఎత్తున కూడా చర్చ జరిగిన సందర్భం అయితే ఉంది. సో ఈ సందర్భంగా ఈ విషయానికి సంబంధించేసి ఒక కథనం కూడా బయటకు వచ్చిన తర్వాత లోకాయుక్త ఈ యొక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని సుమోటోగా కేసు స్వీకరించుకోవడం జరిగింది. స్వీకరించిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి భూదాన్ భూములను ఈ మైహోమ్ సిమెంట్స్ వారు ఆక్రమించుకున్నారు, దాని విషయాలు పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులో తీయండి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసిన సందర్భం అయితే ఎప్పుడైతే లోకాయుక్త సుమోటోగా స్వీకరించేసి ఈ యొక్క భూములు ఎవరైతే ఆక్రమించుకున్నారో వాటిని వెలుగు బయట వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామని చెప్పి
ఆదేశాలు జారీ చేసిన దానికి సంబంధించి అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ అదేవిధంగా రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ మహా సిమెంట్స్ ఫ్యాక్టరీ వాళ్ళకు కూడా మైహోమ్ సిమెంట్స్ కూడా వాళ్ళు నోటీసులు జారీ చేసిన సందర్భంగా జారీ చేసిన తర్వాత వీరు దానికి సంబంధించి వివరణ కూడా ఇచ్చుకున్నారు. ఈ భూములకు సంబంధించేసి మేము భూదాన్ భూములను ఎక్కడ మాత్రము తీసుకోలేదు, మేము రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేశామని చెప్పడం జరిగింది. కాకపోతే దాంట్లో ఉన్నటువంటి ఆ విషయాలు మొత్తము వాళ్ళు నమ్మకాలకే కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. మేము భూములను కొనుగోలు చేశాము, దీనికి సంబంధించిన పట్టాలు కూడా మా దగ్గర ఉన్నాయని చెప్పారు. కాకపోతే ఈ విషయానికి సంబంధించేసి ప్రభుత్వం కూడా కొన్ని విషయాలు కూడా అప్పట్లో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఈ భూములు అనేవి భూదాన్ భూములను 1960-1970 సంవత్సరంలో అప్పుడు ఉన్నటువంటి రైతుల కోసం అని చెప్పేసి భూదాన్ భూముల కింద వాళ్ళకి ఇవ్వడం జరిగింది. దాన్ని అమ్మటం కానీ కొనటం కానీ ఎవరు కూడా చేయకూడదు. సో అలాంటి భూములను వీరు కొనుగోలు చేసేసి వాడి దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసేసి దాన్ని ఆక్రమించుకున్నారు. కాబట్టి మీరు కొనడానికి వీల్లేదు, వాళ్ళు అమ్మడానికి వీల్లేదు అని కూడా చెప్పింది. దీనికి సంబంధించేసి మేము కొన్నాము అని చెప్పేసి మైహోమ్స్ వాళ్ళు అప్పుడు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు దానిపై స్టే విధించడం జరిగింది. ఎవరు కూడా అంటే మైహోమ్ సిమెంట్ సంబంధించి దాన్ని స్వాధీనం చేసుకోవద్దు, దీని పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత అప్పుడు స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఆ ప్రభుత్వం అయితే అప్రయత్నం అయితే ఉండడం జరిగింది. కాకపోతే ఇటీవల కొలుదినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఈ విషయాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నిదానికాలు వెలుగులోకి తీసుకురావాలని చెప్పి భూదాన్ భూములను స్వాధీనం చేసుకోవాలని భావించడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు అసలు వారికి మైహోమ్ సిమెంట్స్ ఫ్యాక్టరీకి నోటీసులు జారీ చేసిన సందర్భం అయితే ఉండడం జరిగింది. దీనికి సంబంధించి నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత 16వ తారీఖు వరకు వాళ్ళు గడువు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి CCLAకు అటెండ్ అయ్యి మీ భూములను ఎందుకు స్వాధీనం చేసుకోవద్దు, మీ యొక్క అక్రమ నిర్మాణాలను ఎందుకు కూలగొట్టద్దు అని చెప్పేసి దీనిపై వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా మైహోమ్స్ వాళ్లకు ఆదేశాలు జారీ చేయడంతో రేపు 16వ తారీఖు CCLAకు అటెండ్ అయ్యి దీనికి సంబంధించిన పూర్తి వివరణ మైహోమ్స్ వాళ్ళు ఇవ్వాల్సిన పరిస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ప్రియా. రైట్ పుల్లారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.